కొడుకు మీద సొంత తల్లికి ఉండేంతేమో సవత్తల్లికి ఉండదు. మనకైనా మన ఇంట్లో వాళ్ళ మీద ఉండేంత ఆప్యాయత మన సొంత వాళ్ళ మీద ఉండే ఆప్యాయత బయట వాళ్ళ మీద ఉండదు. రీసెంట్గా సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయిన నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డులో వినియోగించే నెయ్యి క్వాలిటీ మీద టెస్ట్ చేసి ఒక రిపోర్ట్ రిలీజ్ చేసింది. దాంట్లో మామూలు నూనె పదార్థాలతో పాటు ఫిష్ ఆయిల్, లార్డ్, బీఫ్ టాలు అనే ఇంగ్రీడియంట్స్ కూడా ఉన్నాయని నివేదికలో ప్రస్తావించారు. సో ఇవి ఫిష్ ఆయిల్ అంటే చేప నూనె, లార్డ్ అంటే పోర్క్ అనే ఒక పదార్థం నుంచి తయారవుతుంది, అది పంది కొవ్వు. బీఫ్ టాలు అంటే ఆవు ఎద్దు నుంచి తీసిన కొవ్వు. ఆవు చనిపోయి అన్నా ఉండాలి, చంపేసి అన్నా ఉండాలి, దాని తర్వాత మాత్రమే కొవ్వుని తీయగలం. ఇవన్నీ కలిసిన నెయ్యిని లడ్డు ప్రసాదంలో వినియోగించారు. తిరుమల తిరుపతి దేవస్థానాన్ని దేవుణ్ణి సుమారుగా రోజుకి 1,00,000 మంది దర్శించుకుంటారు. ఒక్కొక్క భక్తుడు 4 లడ్డు చొప్పున ఇంటి దగ్గరికి వెళ్ళి ఒక 4 పంచిన రోజుకి 16 లక్షల మంది ప్రసాదం తింటున్నారు. నెలకి సుమారు 5 కోట్ల మంది. మన రాష్ట్ర జనాభానే 5 కోట్లు. ఇది ఒక నెల 2 నెలల నుంచి కాదు, 4-5 సంవత్సరాల నుంచి ఇదే జరుగుతుంది. 2019 ముందు అసలు ఈ ఒక భక్తుడికి 4 లడ్లు మాత్రమే ఇచ్చేవాళ్ళు. ఇంకో 2 లడ్లు ఒక సర్టన్ టైంలో టోకెన్ ఇచ్చి 6 లడ్లు ఇచ్చేవాళ్ళు, ఎక్కువ డబ్బులు ఇస్తే 50 రూపాయలు చొప్పున. అసలు ఆ పద్ధతిని తీసేసి ఈ 2019 తర్వాత 50 రూపాయల చొప్పున నీకు ఎన్ని లడ్లుగా ఉంటే అన్ని లడ్లు తీసుకునే కొత్త పద్ధతిని తెచ్చారు. డబ్బున్నోడు 100-200 అని లేదు, ఎన్నైనా తీసుకోవచ్చు. అసలు ఎందుకు తెచ్చారు ఈ పద్ధతి? ఆలోచిస్తే ఇప్పుడు ఈ రిపోర్ట్ వచ్చాక ఆలోచిస్తే ఎందుకు ఇది కావాలని చేసేదా అనే ఆలోచన వస్తుంది. అలాగే ఎన్ని లడ్లైనా తీసుకోవచ్చు అనే పద్ధతి పెట్టేసి ఇటువంటి ప్రసాదాన్ని జనాల్లోకి విచ్చలవిడిగా తీసుకెళ్ళిపోయారు. విచ్చలవిడిగా దీన్ని జనాలు స్వీకరించేలాగా కదా అని మనం అనుమానించాల్సి. ఇది ఇందాక సవత్తల్లి అనే మాట ఎందుకు ప్రస్తావించానంటే 2019 తర్వాత నుంచి టీటీడీని పాలిస్తుంది, ఆ పాలకులను నియమిస్తుంది మన ధర్మాన్ని పాటించే వాళ్ళు కాదు. టీటీడీ చైర్మన్ అయిన వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, వాళ్ళని నియమించిన జగన్మోహన్ రెడ్డి, వీళ్ళు మన ధర్మాన్ని పాటించే వాళ్ళు కాదు. వాళ్ళు వేరే ధర్మాన్ని పాటిస్తారు. సో అలా వేరే ధర్మాన్ని పాటించే వాళ్ళు వాళ్ళ ధర్మాన్ని పాటించే విధంగా వాళ్ళ ధర్మానికి ఇచ్చేంత ప్రేమ, భక్తి, బాధ్యత మన ధర్మానికి ఇవ్వలేదు కాబట్టి ఇలా జరిగింది. వాళ్ళని అంతంత పై పదవుల్లో నిలబెట్టింది ఎవరు, కూర్చోబెట్టింది ఎవరు? మన హిందువులే. మన వాళ్ళు ఓట్లేసి వాళ్ళకి ముఖ్యమంత్రి పదవి ఇచ్చేదాకా చేశారు. అసలు హిందువులు వాళ్ళ వెనక ఎందుకు నిలబడుతుందో, అలాంటి వాళ్ళని ఎందుకు సమర్థిస్తున్నారు? మహా అయితే 2 కారణాలు ఉంటాయి. 1, నీకు ఇష్టపడి నువ్వు వాళ్ళకి ఓటేస్తున్నావు. 2, వాళ్ళ వల్ల నువ్వేదో లాభపడి వాళ్ళ నుంచి నువ్వేదో పొందాలని వాళ్ళ వెనక తిరిగి నువ్వు సంపాదించుకోవాలని నువ్వు చేస్తున్నావు. నీ కేవలం ఇష్టం వల్ల నువ్వు అలాంటి వాళ్ళకి ఓటేస్తుంటే నీ ధర్మానికి నష్టం జరుగుతుంది. నీ ధర్మానికి నష్టం జరిగినా పర్లేదు, నేను వాళ్ళని ఇష్టపడతాను అంటే నువ్వు రేపటి నుంచి దేవుడికి దండం పెట్టాల్సిన అవసరం లేదు. ఏ హిందువు వాళ్ళ ధర్మానికి నష్టం జరిగినా పర్లేదు, నేను వాళ్ళ వెనక నడుస్తాను అంటే ఇప్పటికీ ఈ విషయం తెలిసింది అందరికీ. తెలిసినా కానీ ఇంకా సమర్థిస్తున్నారు కొంతమంది. సమర్థించే వాళ్ళకి చెప్తున్నాను, మీరు రేపటి నుంచి దేవుడికి దండం పెట్టాల్సిన అవసరం లేదు, ఇంట్లో పూజ చేయాల్సిన అవసరం లేదు. మీరు చేసే పూజకి పెట్టే దండానికి ఏమాత్రం విలువ లేదు. నువ్వు ఇంట్లో దేవుడికి అదే వెంకటేశ్వర స్వామికి పూజ చేస్తూ, అదే వెంకటేశ్వర స్వామికి దండం పెడుతూ, బయటికి వెళ్ళి అదే వెంకటేశ్వర స్వామిని నాశనం చెయ్యాలనుకునే వాడి వెనక నడుస్తున్నావు, వాడికి సమర్థిస్తున్నావు. నువ్వు వాడి వెనక తిరిగి సంపాదించుకునేది డబ్బు కాదు, పాపం. నువ్వు డబ్బు సంపాదిస్తే నువ్వు కింద వాళ్ళకి ఇస్తావేమో, నీ కొడుకులకి సుఖంగా బతకడానికి ఇస్తావేమో. వాడికి తెలివితేటలు ఉంటే సొంతగా బతకగలడు. కానీ నువ్వు ఈ పాపం వల్ల వాడు చెయ్యని పాపం వాడు అనుభవిస్తాడు. నీ వల్ల నీ కొడుకు, నీ ముందు జనరేషన్స్ ఈ పాపాన్ని అనుభవిస్తాడు. సో ఇంకా ఇది ఇక్కడ తిరుపతితో మాత్రమే ఆగలేదు. ఇదే లడ్డు ప్రసాదం జనవరి 23 శ్రీరాముడి దేవాలయం ప్రతిష్ట రోజు ఇక్కడికి కూడా 3 టన్నుల లడ్లు ఇదే లడ్లు అక్కడికి పంపించారు. సో దేశంలో కూడా చాలా అపవిత్రం జరిగిపోయింది వీళ్ళ వెనక నడిచిన నీ వల్ల. సో ఇదంతా జరిగింది అంటే దీంట్లో వాళ్ళని గెలిపించిన దాంట్లో బాధ్యులు నువ్వు కాబట్టి ఈ పాపంలో బాధ్యత కూడా నీకు వస్తుంది. సో ఇదంతా తెలిసి కూడా ఇప్పటికి కూడా వాళ్ళ వెనక నడుస్తున్నావు అంటే నీకేమాత్రం నీ ధర్మం మీద
ఆలోచన లేదు, ఈ ధర్మాన్ని నిలుపుకునే భక్తి లేదు, గౌరవము లేదు. సో నువ్వు ఇప్పుడు ఈ విషయం తెలిసిన తర్వాత కూడా వాళ్ళ వెనక నడుస్తున్నావు అంటే నువ్వు రేపటి నుంచి నిజంగా వెంకటేశ్వర స్వామికి దండం పెట్టు. నువ్వు వెంకటేశ్వర స్వామికి దండం పెట్టాలి అంటే వాళ్ళ వెనక నడవదు. వాళ్ళ వెనక నడుస్తున్నావు అంటే ఈ పని చెయ్యొద్దు. మీ వల్ల దేవుడికి, ధర్మానికి, జనాలకి, ఎటువంటి వాళ్ళకి ఉపయోగం లేదు. గుర్తుంచుకోండి. ముఖ్యంగా మన రాష్ట్రంలో మన ఆదాయ వయసులందరికీ ఒక్క సూచన, ఇన్నాళ్ళు వాళ్ళ వెనక నడిచింది చాలు. దేవుడి పేరు మీద సేవ చేయాలనే ఆలోచన మంది, దేవుడిని నాశనం చేయాలనే ఆలోచన వాళ్ళది. సో ఇటువంటి మనస్తత్వం ఉన్న వాళ్ళ వెనక నడవటం, వాళ్ళతో ఉండటం ఏమాత్రం సమంజసం కాదు. మీరు మీ ప్రాంతంలో ఏ బాధ్యతల్లో, ఏ పదవుల్లో ఉన్న మరుక్షణమే ఏమాత్రం ఆలోచించకుండా వాటి నుంచి, ఆ సభ్యత్వం నుంచి వైదొలిగితే అందరికీ, మీ వాళ్ళకి అందరికీ మంచిది.